పోలీసులైతే రాజు వాళ్ళ ఇంటికి వచ్చి రాజునైతే అరెస్ట్ చేయడానికైతే వస్తూ ఉంటారు. అలా రాగానే రాజు ఒకసారిగా షాక్ అయ్యి, ఏంటి మీరు ఈ టైంలో ఎందుకొచ్చారు అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పోలీస్ అయితే మీ కంపెనీ దొంగ బంగారం కొంటుంది. ఆ దొంగ బంగారం విషయం గురించి వచ్చాం. దాని మీద మీకు మీద కేసు ఫైల్ అయ్యింది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన రాజు ఏం అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. అవును, మీ కంపెనీ దొంగ బంగారం కొని తక్కువ రేటుకే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. దానికి వివరాలు కనుక్కోవడానికి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. స్వరాజ్ గ్రూప్స్ కంపెనీస్ చైర్మన్ అయిన మిమ్మల్ని స్వరాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఒకసారిగా లేచి నిల్చుని, ఏంటి మీరు మాట్లాడుతున్నది అని అంటే, అవును అనేత అన్ని రాజునైతే అరెస్ట్ చేయడానికైతే పోలీసులు చెప్తూ ఉంటారు. అలా చెప్తున్న వాళ్ళ దగ్గరికి కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని రాజు అడిగితే, నేను చెప్తే మీరు కొట్టి పడేశారు కదా, ఇప్పుడు ఏమైందో చూసారా అని అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అపర్ణ. అవును, ఇదంతా చేసింది రాహులే, ఇదంతా చేసి ఈ కేసు మీ మీదకి నెట్టేసింది కూడా రాహులే అని కావ్య చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది.